DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. హాయ్ హలో నమస్తే, నేను మీ సుమ. సో ఈరోజు ఆర్కే దీక్ష టీమ్తో అయితే ఉన్నాము. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్, హీరో, గెస్ట్ రోల్, స్పెషల్ గెస్ట్ రోల్. సో మీకు ట్రైలర్ చూస్తే కొంచెం డౌట్గా ఉండొచ్చు. అండ్ మూవీ గురించి అండ్ ఆల్రెడీ నేను ప్రివ్యూ చూశాను, దాని గురించి కూడా నాకున్న డౌట్స్ అండ్ మీ ట్రైలర్ చూసి నాకు వచ్చిన చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. రామకృష్ణ గారు ఎట్లా దీన్ని డైరెక్షన్ చేశారు అండ్ నాకున్న డౌట్స్ కూడా అడిగేస్తాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఫస్ట్ మాట్లాడుకుంది ఆర్కే దీక్ష. సో ఈ మూవీ గురించి ఫస్ట్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయని మాట్లాడుకుందాం. ఎందుకనంటే మీరు ఒక ఫిలిం ఛాంబర్ చైర్పర్సన్గా నార్మల్గా మీరు దీక్ష చేశారు. అవును. సో ఈ దీక్ష వెనక ఎందుకు మీకు కూడా థియేటర్స్ ఇవ్వలేనంత వచ్చింది? అంటే మేము మెయిన్గా డిజిటల్ దాని మీద చేసినాము. డిజిటల్ ఛార్జెస్ చాలా హెవీగా ఉన్నాయి మన దగ్గర. అంటే పక్క రాష్ట్రాలను పోల్చుకుంటే ఇప్పుడు బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అక్కడ 2000 to 3000 ఉంటుంది ఇది ఫర్ వీక్. ఓకే. మన దగ్గరనే కేవలం మన దగ్గరనే ఏంటంటే 10,000 నుంచి 15,000 ఆల్మోస్ట్ త్రిబుల్ ఛార్జెస్. ఫుల్ ఛార్జెస్ అది మెయిన్. దాన్ని అలాగే దాంతోపాటు చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక 4-5 మొత్తం థియేటర్స్ అన్ని లీజ్ తీసుకొని అదే థియేటర్లలో వీళ్ళు డిజిటల్ ఇప్పుడు మనం వీళ్ళు తప్ప వేరే వాళ్ళని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళన్ని థియేటర్లలో వీళ్ళ కంటెంట్ ఉంటుంది, వీళ్ళ మిషన్స్ ఉంటాయి అక్కడ. ఓకే. ఇప్పుడు వేరే కంటెంట్తో వేరే మిషన్స్ పెట్టడం, ఇప్పుడు వేరే వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు 3,000కి ఇవ్వడానికి, కానీ వాళ్ళకి వీళ్ళు థియేటర్లు ఇవ్వలేరు. మొత్తం బ్లాక్ చేసి 2 రాష్ట్రాలు బ్లాక్ చేశారు. దాదాపు 2,000 థియేటర్లు అనుకోండి, 2 రాష్ట్రాలు కలిపితే అన్ని థియేటర్లను బ్లాక్ చేసి పెట్టారు. దాని మీద చేసినాం మెయిన్గా ఫైట్. అది అన్ని సినిమాలకు కూడా అందరికీ చిన్న సినిమాలు అందరికీ ఇవ్వరు. ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు 1 వీక్ కట్టిస్తారు. చిన్న సినిమా 2 రోజులు ఆడగానే తీసేస్తే ఇంకా 5 రోజుల అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అది రిటర్న్ ఇయ్యరు. అట్లా లాస్ చేస్తారు. ఇన్ని జరుగుతాయి. అంటే ఇది ప్రొడ్యూసర్కే తెలుస్తాయి ఈ బాధలు. అందరికీ కామన్ సినిమా చూసే కామన్ మ్యాన్కి తెలియదు, ఆర్టిస్టులకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి టచ్ ఉంటుంది కదా. ఇది ఓన్లీ ప్రొడ్యూసర్గా మెయిన్. ఎవరైనా డైరెక్టర్గా ఇన్వాల్వ్ అయితే డైరెక్టర్కి తెలుసుంటారు. ఇంత దోపిడీ జరుగుతుంది. దాని మీదనే మన సీరియస్గా చాలామంది నిర్మాతలు, మా హీరో కిరణ్, మేమందరం కలిసి చేయడం జరిగింది. అందులో మెయిన్ డిజిటల్ అండ్ థియేటర్స్. మాకు ఇప్పుడు ఫుల్ థియేటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇబ్బంది లేదు థియేటర్స్ గురించి. అంటే ఈ దీక్ష మూవీకి అంత దీక్ష చేయాల్సి వచ్చింది. కరెక్ట్. అందరూ మా ఫ్రెండ్స్ కూడా అందరూ అదే, మీరు దీక్ష సినిమా తీసి దీక్ష చేయడం వల్లనే ఇది జరిగింది అనే ఫీలింగ్ అందరికీ. నేను కిరణ్, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. అందరం కలిసి చేసినాం కాబట్టి ఇమీడియట్ థియేటర్లు వచ్చినాయి. ఇలాగే అందరికీ వెళ్ళనేది కూడా మా ఉద్దేశం. అన్ని సినిమా కూడా మీ దగ్గరికి చిన్న మూవీస్ అందరు వాళ్ళు వచ్చి చెప్తుంటారు కదా, అప్పుడు మీకు తెలిసి ఉండదు ఇంత ప్రాబ్లం ఉంటుంది అన్నది. నాకు తెలిసి చాలా మంది దాదాపు 2,000 సినిమాలకి ఇప్పించుంటాను నేను థియేటర్స్. ఒకరైతే మనం వర్మ అని ఉంటాడు ఒక ప్రొడ్యూసర్ అక్కడ ఛాంబర్ ముందు టెంట్ వేసుకొని కూర్చున్నాడు. నాకు తెలియదు థియేటర్స్ ఇస్తామని చెప్పి లాస్ట్ డే ఇయ్యలే. లేకపోతే నేను TV9లో స్క్రోల్ వస్తుంది ఆడ వాళ్ళు ధర్నా చేస్తుంటే, అది నేను TV9లో స్క్రోల్ వస్తూ చూసి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంది అంటే ఆనందులో ఇట్లా మాకు థియేటర్స్ ఇస్తా అని అన్ని ఇచ్చారు. రిలీజ్ రోజు మొత్తం క్యాన్సిల్ చేసారు. మాకు ప్రాబ్లం అయితే అక్కడ కూర్చుండి అందరితో మాట్లాడి, సునీల్తో వాళ్ళతో అందరితో మాట్లాడి థియేటర్లు ఇప్పించిన వాళ్ళకు ఇప్పిస్తే మార్నింగ్ షో పోయింది, మ్యాటీ నుంచి వచ్చింది. 1 వీక్ షేర్ వాళ్ళకి దగ్గర 13 లక్షలేమో వచ్చింది అప్పుడు ఆ వీక్లో. అంటే వాళ్ళు కరెక్ట్గా ఇస్తే ఇంకెక్కువ వచ్చేది. అంటే మంచి సినిమాలకు కూడా ఇయర్ వీళ్ళు. ఇప్పుడు మంచి సినిమాలు అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే తీయకముందు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడు చాలామంది హుక్ పాయింట్స్ చూసి, లేకపోతే ఏంటంటే మూవీ ఓవరాల్లో చాలా వాటికి
ఏంటంటే ఏది బాగా హైలైట్ పాయింట్ ఉంటుందో అది తీసి మనకి ట్రైలర్లో యాడ్ చేయటం, ఒక ప్రోమో కట్ లాగా చేసి చూపించడం జనాలకి. అది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీకి వెళ్ళాలని డిసైడ్ అవుతున్నారు. కానీ ఆ మూవీ చూస్తుంటే యాజ్ ఎ పర్సన్గా నేను కూడా ఒక ఆడియన్స్గా చెప్తున్నా, ట్రైలర్ చూస్తే నాకు అసలు ఏం అనిపించలేదు. ఎందుకు చూడాలి మీ మూవీ? అయితే మేము అందరిలాగా కన్ఫ్యూజ్ చేయాలనుకోలేదు జనాల్ని. మా దగ్గర ఉన్నాయి 3 సాంగ్స్, మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ని అవి కూడా రివీల్ చేసినాం, 5 చేయలేదు. ప్లస్ మా దగ్గర 5 ఫైట్లు ఉన్నాయి, ఒకే ఫైట్ రివీల్ చేసినాం, ఒక్క ఫైట్నే వేసినాం ప్రోమోలో. కాబట్టి అన్నీ వేసి కన్ఫ్యూజ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్స్ బాగా ఉన్నాయి, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ఒకటే మంచి స్పీడ్ సాంగ్, అక్సది మంచి స్పీడ్ సాంగ్ ఉంది. కాబట్టి ఇవి చూసి వస్తే సరిపోతుంది అనేది నేను అనుకున్నాను. ఆ సినిమాకు అది సరిపోతుందని నా ఫీల్. ఓకే, ఎలా వేసినా మన హుక్ పాయింట్ వేయాలి కదా నార్మల్గా. అంటే సాంగ్స్ కట్ అంటే వర్త్ లేదన్నట్టు చేస్తున్నారు కదా. లేదు 100%. ఇప్పుడు దాని మీదనే మాకు ఈరోజు మెయిన్ థియేటర్ దగ్గర 75% అడ్వాన్స్ బుకింగ్ అయింది. ఊరికే కాదుగా, ఈరోజు సప్తగిరి 75% బుకింగ్ ఇప్పుడే చూసిన నేను. బుక్ మై షోలో 75% బుక్ అయింది ఆన్లైన్. ఎస్, ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఇప్పుడు. 75% అయ్యిందంటే ఆ ట్రైలర్ చూస్తే చాలా మంది 75% అయ్యిందని అని అంటారు, కానీ అయ్యిందంటే చూడాల్సిందేమో. ఎస్, 100%. ఎందుకంటే దానిలో 3 కథలు ఉంటాయండి. 3 కథలు ఉంటాయి ఒక మూవీలో. గతంలో మా పెద్ద డైరెక్టర్ కృషి చేసినాడు అట్లాంటి కథ. కానీ ఆ కథ వేరు, మా కథ వేరు అనుకోండి. మంచి కథలు 3 ఉంటాయి. ఎక్కడ ఇంత చిన్న బోర్ ఉండదు, అసలు సినిమా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. అందులో ఒకటి మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఒకటేమో మంచి కామెడీగా వెళ్ళేది ఒకటి ఉంటుంది, ఒకటేమో సీరియస్ ఉంటుంది. అట్లా 3 చేసిన కాబట్టి 1 by 1 వస్తుంటుంది. అంటే మీ నోటి నుంచి జనాలకు తెలియాలి కదా. ఇప్పుడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంకా చూడలేదు, ఆ ట్రైలర్ చూసే డిసైడ్ అవుతారు కదా. సో అందుకని చెప్పేసి సో మనం గెస్ట్ రోల్ దగ్గరికి వెళ్దాం. ప్రెసెంట్ 1 by 1 చూడొచ్చు. సీన్లలో కూడా ఎక్కడ కూడా బోర్ ఉండదు, ఇంత అశ్లీలత ఉండదు. ఫ్యామిలీతో బ్రహ్మాండంగా చూడొచ్చు. యూత్కి ఉంటుంది, ఫ్యామిలీ. అందుకే 3 ఎంచుకొని చేసినాం. చాలా బాగుంటుంది. మంచి ఫైట్స్, మంచి సాంగ్స్, చాలా బాగుంటుంది. సో అక్షకాన్ని తీసుకొచ్చారు స్పెషల్ గెస్ట్ రోల్ అనమాట చెప్పాలంటే. సో ఆ సాంగ్ అంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటంటే ఈ సాంగ్ తీయాలి అని ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ ఇది మీకు? సో నాకు యాక్చువల్లీ ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు. సో ఆయన ఎట్లా చెప్పారు దట్ దీక్ష అనే ఒక మూవీ ఉంది, ఆర్కే దీక్ష. దాంట్లో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. అండ్ ఆ సాంగ్ కూడా స్పెషల్ ఎందుకు ఉందంటే బికాజ్ ఇట్స్ ఆన్ అవార్డ్ అనమాట. నంది అవార్డ్ మీద ఆ సాంగ్ ఉంది. సో ఫస్ట్ ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్ అయ్యాను. అవార్డ్ సాంగ్ మీద కూడా అంటే మేము పర్ఫామ్ చేయొచ్చా, ఒక మూవీలో ఆ సాంగ్ని పెట్టుకోవచ్చా. సో ఓకే, ఇది సంథింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ దెన్ వీ హ్యాడ్ ద మీటింగ్. సో ఫస్ట్ టైం పరిచయం ఇది రామకృష్ణ సార్తో అయితే ఆ సాంగ్ నుండి స్టార్ట్ అయింది. సో ఇట్లా నేను సాంగ్ విన్నాను అండ్ ఇట్ వాజ్ అ డాన్స్ బేస్డ్ సాంగ్ కాబట్టి ఐ వాజ్ సో మిమ్మల్ని చూడంగానే సింగ్ జరా అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ అదే పాట. అండ్ అట్ ద సేమ్ టైం డాన్స్ ఈజ్ మై బేస్ కాబట్టి సో ఇట్లా ఆ సాంగ్ నా దగ్గరికి వచ్చింది. అండ్ దెన్ ఐ డిడ్ దట్ నంది అవార్డ్స్ సాంగ్ అండ్ ఇట్ కేమ్ రియలీ వెల్. సో ఎలా అనిపించింది టోటల్ ఎక్స్పీరియన్స్? మీరు అంటే చిన్న సీన్స్ కూడా చేసినట్టున్నారు కదా. యా అవును, స్పెషల్ రూల్ ఉంది. సో ఎస్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ థింక్ వన్ డేలోనే 2 డేస్లోనే మేము కంప్లీట్ చేసుకొని వచ్చేసాము సాంగ్. అండ్ 1 డేలో సాంగ్ అయిపోయిందా? యా, ఆల్మోస్ట్ 1 డేలో అయిపోయింది. యా, ఆమెకి రిహార్సల్ అవసరం లేదు కదా. ఒక రియల్ లైఫ్ ని తన రియల్ క్యారెక్టర్ ఇచ్చేసినారు నార్మల్ గా. ఇంకా సూపర్. యా, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పాయింట్. బికాస్ ఈ మూవీలో కూడా నాకు డాన్స్ అంటే ప్రాణం. క్యారెక్టరే అది. అండ్ ఈవెన్ ఇన్ ద రియల్ లైఫ్ ఆల్సో డాన్స్ ఇస్ మై ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్ కాబట్టి సో సమ్హౌ ఇట్స్ కనెక్టెడ్ టు మై రియల్ లైఫ్ ఆల్సో. అండ్ కొంచెం ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది. అండ్ నేను ఎంత ఎంత నా మనసు కానీ నా ప్రాణం పెడుతున్నాను ఆ డాన్స్ కోసం అనేది అది చూపించడానికి వీ హ్యావ్ ట్రైడ్ ఫ్రమ్ అస్. సో సార్ బాగా ఆలోచించి క్యారెక్టర్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఆమె మా డాన్స్ కోసం ప్రారంభం కూడా వదిలిపెడతా ఉంటుంది ఆ క్యారెక్టర్లో.
రియల్ లైఫ్ కూడా అంతే అలాగే చేస్తారు. ఆ డీ షోలో డాన్స్ బాబోయ్ చూసినప్పుడు స్వింగ్ కానీ ఆ సాంగ్ తగ్గట్టు కాదు, మొత్తం బాడీ మొత్తం స్ప్రింగ్స్ ఆడినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, రియల్ ఎంజాయ్ చేస్తాం ఈ సాంగ్స్. ఓకే, సో హీరో గారు, సో అంటే మీ ఫిలిం అంటే దీంట్లో చిన్న బిట్టే చూసాం మీది, నార్మల్గా ఒక ఫైట్ సీను. అసలు ఫస్ట్ మీరు ఈ మూవీ ఎట్లా అంటే ఎలా వచ్చింది ఆపర్చునిటీ, ఒక హీరో క్యారెక్టర్? ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా కదా హీరోగా యాజ్ మొత్తం లీడర్? లేదండి, నేను ఒక 7-8 ఫిలిమ్స్ చేశాను. 8 ఫిలిమ్స్ మెయిన్ లీడర్ హీరోగా చేశాను. హీరోగా 23 ఫిలిమ్స్ చేశాను మొత్తము. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను, విలన్ గా చేశాను. ఇది మన రామకృష్ణ గౌడ్ అన్న తోటి ఎప్పటి నుంచి నాకు 15 years ట్రావెలింగ్ మాది. సార్ అన్న నాతోటి సినిమా తీయాలని ప్లాన్ చేసి దీక్ష ఒకటి చేద్దామని ఇట్లా స్క్రిప్ట్ చెప్పారు, బాగుందని. ఓకే, సో అంటే స్టోరీ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నార్మల్గా స్టోరీకి ట్రైలర్ కి సంబంధమే లేదు, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మీరు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇంతసేపు, అదే ఆయన టాలెంట్. ఇందాక నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఇది ట్రైలర్ 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 సార్, అది ఈయన టాలెంట్. ఒక్కొక్క టాలెంట్. సో వాంటెడ్ గానే ఆ ట్రైలర్ అట్లా చేసినారు అయితే. ఓకే, ట్రైలర్ లో మీరు చూడనట్టుంది, దాని డ్యూయట్ ఉంది, మెలోడీ మధుప్రియ వాడింది డ్యూయట్. సో దాంట్లో అంటే నార్మల్గా అంటే కొన్ని చూసాను అనమాట. అంటే మీరు ఎవరైనా చెప్పండి ఆన్సర్. అంటే కొన్ని గవర్నమెంట్ని కూడా తీసుకొచ్చారు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చారు, తర్వాత శ్రీరామ్ అని చెప్పేసి, జై శ్రీరామ్ అని చెప్పేసి, అంటే నథింగ్ బట్ ఒక క్యారెక్టర్స్ కాదు, ఒక 2 parties ఇన్వాల్వ్ చేసినట్టు అనిపించింది. హీరో ఏం చెప్తాడు డైరెక్టర్ అంటే అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే చేసే దౌర్జన్యాల మీదనే పోరాటం వాళ్ళది అక్కడ. అంటే మేము గవర్నమెంట్లో అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఇక్కడ చెప్పలేదు, కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది అందరికి చెప్తాడు అక్కడ. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నేను చెప్పింది జరగాలి అనే ఫీల్లో ఉంటాడు ఆయన. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే అఫ్ కోర్స్ మనకున్న పార్టీ, తర్వాత జై శ్రీరామ్ అంటే ఆపోజిషన్, అఫ్ కోర్స్ అదే కనిపిస్తుంది అందరికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిట్టింగ్ కాంగ్రెస్ అయి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అనుకుంటారు, అంతే కదా. కానీ మా దాంట్లో మేము కాంగ్రెస్ అని పెట్టలేదు, మేము కాంగ్రెస్ అని పెట్టలేదు. మా దగ్గర జస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన చేసే దౌర్జన్యాలకు అంటే అతని తండ్రి చెప్తే కూడా వినని పరిస్థితి అతను, ఆ టైప్లో ఉంటాడు. దాన్ని హీరోకి ఏంటంటే హీరో కూడా అతనికి కొట్టేంత ధైర్యం, అతనికి బలం లేదు కాబట్టి అతనికి దైవశక్తి అనుగ్రహంతో అతని మీద నెగ్గుతాడు. కాబట్టి అప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే సాంగ్ మీద వస్తుంది అన్నట్టు. అది వస్తే అంటే బీజేపీ అవుతుందా? మేము కూడా కాబట్టి ఇప్పుడు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన బీజేపీ కాదు కదా, మన అందరూ హిందువులందరూ అనొచ్చు. మా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన సికే షరీఫ్ అని, ఆయన టెంపుల్ మా దేవుడి దగ్గర కూడా వచ్చి కూడా మొక్కుతాడు, మాతోటి పూజలు చేస్తాడు. నిజమైతే ఎన్నో ఆలోచించి అయితే డైరెక్షన్ చేశారు, అర్థమవుతుంది. ఒక్కొక్కల క్యారెక్టర్ డిఫైన్ చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది, అంటే ఒక్క లీడ్ని. కానీ మేము ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అని కానీ బీజేపీ పార్టీ అని కానీ తీసుకోలే, చెప్పలే. కాకపోతే సిట్టింగ్ చెప్పాలి కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే అంతే, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేసే దౌర్జన్యాలు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వ్యతిరేకిస్తారు. దాన్ని హీరో కొంచెం లీడ్ తీసుకొని దాన్ని అతను ఒక్కడైతే చేయలేడు కాబట్టి దైవశక్తి తీసుకొని చేయగలుగుతాడు దాని మీద ఎక్కితే. అప్పుడు జై శ్రీరామ్ అంటాడు, రామ్ అంటాడు, అన్నీ చేస్తాడు. ఆడియన్స్ కి డౌట్ ఉంటే చూస్తే కన్ఫ్యూజన్ వెళ్ళిపోతాయి, ఆ 25% కూడా ఫిల్ అయిపోతాయి. ఓకే, అంటే 25 ఆఫ్ కోర్స్. సో ఈ మూవీ తోటి మీరు ఒక అంటే హీరో కదా, నార్మల్గా ఏదన్నా హీరోకి బాగా పేరు ఏమైనా మూవీ హిట్ అయితేనే కదా నేమ్ వస్తుంది, మీకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? 100% వస్తుంది. దేవుడి వల్ల మా థియేటర్స్ అలాగే నిలబెట్టి కాన్స్టెంట్ వెళ్తే ఫస్ట్ సినిమా బాగుంది అనే టాక్ వచ్చడానికి కొంచెం టైం పడుతుంది కదండి. దాని తర్వాత కూడా థియేటర్స్ కంటిన్యూ అవుతాయి. మొన్న ధర్నాలో కూడా అదే చెప్పాను, ఇంతకుముందు చేసిన మూవీస్ కూడా మంచి టాక్ వచ్చేసరికి థియేటర్స్ లేవు. ఆ ప్రాబ్లం లేకుండా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. అన్న ఇచ్చిన ధర్నా ఖచ్చితంగా ఉంటాయి థియేటర్స్. సో 100% నాకు మంచి నేమ్ వస్తుంది. ఓకే, అంటే మీ లైఫ్లో బాగా స్ట్రగుల్ అయినంటే ఈ ఇండస్ట్రీకి రావాలంటే నాట్ ఏ జోక్ చెప్పలేనంటే, సో ప్రతి ఒక్కరికి అదొక
నార్మల్గా మీరు ఒక హీరోగా నిలబెట్టుకున్న ఇంతమంది అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరంపరంగా నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఎలోన్ అనమాట చెప్పాలంటే. సో ఎలా మీకు స్ట్రగుల్ ఏం ఫీల్ అయ్యారు? నాకు బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరండి. అదే నేను అంటుంది. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, నేను ఏం చేశానంటే ఫస్ట్ మా ఫ్యామిలీ స్ట్రగుల్ కాకుండా ఉండడానికి కొంచెం సెట్ చేసుకున్నాను. అంటే వాళ్ళు బ్రెడ్ అండ్ బటర్, మినిమం బ్రెడ్ అండ్ బటర్ సెట్ చేసుకున్నాను. 24/7 సినిమానే, నాకు సినిమా తప్ప ఇంక వేరే ఫస్ట్ నుంచే మీకు ఏమో సినిమా? నా 8th క్లాస్ చిన్నప్పటి నుంచి ఏమో సినిమానే. సో దాని మీదే ఫోకస్ చేసి ఈవెన్ దేవదాస్ కనకాల గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను, మెథడ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. ప్రాపర్గా అన్ని మా సినిమాలో ఒక 1 minute డైలాగ్ ఉంటుంది. ఒకటి 1 minute సింగిల్ టేక్ లో మీరేనా? నేను చేస్తాను. 1 minute డైలాగ్ శివుడి మీద ఉంటుంది డైలాగ్. అది ఆ డైలాగ్ కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది నేనేంటి అనేది. సో మీకు తెలిసి అంటే అందరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అబ్బాస్ అనగానే మీకు ఏ సినిమా గుర్తొస్తుంది? అబ్బాస్ అంటే ప్రేమదేశం. ఇది 35 సంవత్సరాల క్రితం వచ్చింది. హిట్ ఏం మాట్లాడుతుందండి. హిట్ కొడితేనే మనల్ని గుర్తించుతారు. మీద ఒకటి వైరల్ అయ్యింది మన రీసెంట్ గా. అవునా? అది హిట్, మీ అదృష్టం, అది నిలబెట్టుకోవాలి. ఆ హిట్ గురించి మా అందరి తపన అంతే. డెఫినెట్గా హిట్ అవుతుంది అంటే మీరు అన్నట్టు. ఎందుకంటే ఇంత కష్టపడి మళ్ళీ హీరో క్యారెక్టర్ చాలా మంది అంటే ట్రైలర్ చూసి కొంచెం ఎవరైతే ఆలోచిస్తున్నారో ఒకసారి మూవీ వెళ్ళి చూడాలి. ఆ కన్ఫ్యూజన్లో పెట్టారు డైరెక్టర్ గారు, ఆయన టాలెంట్. ఓకే, సో మిమ్మల్ని కూడా బ్యానర్ పైన చూశాను, ట్రైలర్లో కూడా అంతా ఏం కనిపించలేదు. సో అంటే మీరు అంటే మెయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ కదా మీరు చేసింది? నేను అక్సర్కి యాజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్తోనే మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ ఫ్రెండ్స్ టర్న్ ఇంటూ సిస్టర్స్ అనమాట. ఎలా అనిపించింది మీకు? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? బికాస్ ఆఫ్ రామకృష్ణ సార్. చెప్పండి. సరే కదా ఇచ్చారు ఆపర్చునిటీ అంటుంది. షీ ఈస్ వెరీ షై గర్ల్ బికాస్ అంటే ఫస్ట్ టైం షీ ఈస్ డూయింగ్ ది ఇంటర్వ్యూ. ఎలా వచ్చింది అంటే చెప్పొచ్చు కదా. సినిమాలో యాక్టింగ్ ఎలా అనిపించింది అని అడుగుతుంది. ఎలా వచ్చింది అని రెండు ఎలా వచ్చిందంటే రామకృష్ణ సార్ సైడ్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది కదా, సరే కదా ఇచ్చారు. డైరెక్టర్ సార్ ఇచ్చారు యాజ్ ఎ ఫ్రెండ్. సో ఇట్లాగే ఉంటారా షూట్లో కూడా మీరు? అయితే డైరెక్టర్ సార్ ఇంకా చాలా గ్రేట్, ఇలాంటి వాళ్ళతో కూడా చేయించినారు. జస్ట్ తను చాలా డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అమ్మాయిది కూడా ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. సో మెయిన్ లీడ్ ఆల్మోస్ట్ చెప్పాలని అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే మా నార్మల్గా బాగా హుక్ పాయింటే అక్సా ఖాన్ గారు లాస్ట్లో చూసాము. ఒకసారి అక్సా ఖాన్ కంటే ఎక్కువ డైలాగ్ ఉంది ఆమెకు. ఐఎమ్ జస్ట్ రియాక్టింగ్ లైక్ సార్ అంటే టోటల్గా ఒక మిక్స్డ్ క్యారెక్టర్స్, మిక్స్డ్ ఎమోషన్స్ అంటే చాలా భిన్నంగా ఉంది మిగతా మూవీస్ చూసిన దానికన్నా చెప్పాలనంటే. సో అంటే మీరే డైరెక్షన్ చేశారు, ఎలా వచ్చింది అసలుకి థాట్ ఈ మూవీ ఆర్కే దీక్ష? అసలు దీక్ష అనే పేరు ఎందుకు టైటిల్? దీక్ష అంటే నిజంగా చెప్పాలంటే నేను ఎన్టీ రామారావుకు అభిమానిని. ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు నేను డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన మెదక్. ఎన్టీ రామారావు గారు అంటే బ్యానర్లో కూడా గదగా అనిపిస్తుంది. ఎప్పుడు మీరు ఫోకసింగ్ అయితే ఆయన దీక్ష సినిమా తీసినప్పుడు ఇప్పుడు 52 సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా. దాని తర్వాత నేను ఎన్నో దీక్షలు చేసిన అక్కడనే ఫిలిప్ చాంబర్ దగ్గర. దీక్ష మెయిన్గా ఏంటంటే ఎవరైనా ఒక మనిషి పట్టుదలతో పనిచేసేది చేయడానికి కానీ ఏదైనా చేయాలనుకుంటే ముందుకెళ్ళి చేయడానికి దాన్నే దీక్ష, పట్టుదలతో చేసేది అని అంటారు. ఇప్పుడు మేము మొన్న దీక్ష చేసిన దేనికోసము ఒక కాజ్ కావాలి అనేదాన్ని. మీ దీక్ష వల్ల చిన్న మూవీస్ కూడా హోప్ ఇచ్చారు ఒక లైన్. మా దానిలో కూడా హీరో ఏంటంటే ఒక పట్టుదలతో ఆయన ఏదన్నీ సాధించాలనుకుంటాడో అది 100% సాధిస్తాడు అన్నట్టు. అది హీరోయిన్ ప్రేరణతో, అదే దీక్ష. దానికోసమే దీక్ష అని పెట్టినాం అన్నట్టు. కాబట్టి ఏ మనిషికైనా ప్రతి మనిషికి ఒక ఎయిమ్ ఉంటుంది, నేను ఇది చేయాలి అని. కాబట్టి అది చేసినప్పుడు డెఫినెట్గా దీక్షతోనే చేయాలి, పట్టుదలతో చేయాలి, చేస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది అందరికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టుకుని అలాంటి స్టోరీ ఉంటుంది ప్రతి మనిషికి. దీంట్లో నేను మర్చిపోయాను ఒకటి, మధుప్రియ తోటి సాంగ్ పాడిచ్చారు, అది కూడా ఒక ఆర్మీ పర్సన్
స్టోరీ తోటి. సో అంటే డిఫరెంట్గా ఉంది హీరో క్యారెక్టర్, తర్వాత అక్షయ్ ఖాన్ తను రావటము, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే ఆర్మీ పర్సన్ కూడా ఆర్మీ ఎందుకంటే ఇప్పుడు ఆయన పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల చనిపోయింది ఆయన, మన తెలుగు అతను. తర్వాత ఏంటంటే మా ఫాదర్ కూడా ఆర్మీ, ఆయన సుబేదార్గా ఉండిండు కాశ్మీర్లో. అప్పుడు 1961లో చైనా వార్లో కూడా పాల్గొన్నాడు మా డాడీ. అయితే ఆయన చనిపోయిన తర్వాత డెఫినెట్గా ఆయనకు ఒక నివాళి చేయాలి అనే దాని మీద ఆ సాంగ్ చేసి పెట్టడం జరిగింది, నివాళి ఆయనకు. దాంట్లో ఆ సాంగ్ను మధుప్రియతో పాడించాం. అంతకుముందు కూడా ఆయన మన దగ్గర ఒక సూర్యాపేట అతను ఒకతను చనిపోయాడు, అతను కూడా చెప్పించాను నేను సాంగ్. అట్లా ఒక 6-7 చేసినాం అట్లా. మన ఛానల్ ఉంటాయి సాంగ్స్. ఇదేమో సినిమా కోసం చేసి పెట్టినాం, గతంలో కూడా చేసిన నేను. మనం కనీసం బాధ్యత అన్నట్టు, ఒక భారతదేశం కోసం పోరాడి చనిపోయిన వ్యక్తుల కోసం ఒక పాట ద్వారానన్నా నివాళి అర్పించాలని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అది మధుప్రియతో అయితే బాగుంటుంది కొంచెం అని మధుప్రియతో వాడించాం. అది దానికి వేరే ఏం రీజన్ లేదు, జస్ట్ అది ఆయన కోసం ఒక స్టోరీని సాంగ్ లో పాడేశారు. చాలా బాగా అందరికి అర్థమైంది, ఇంకా ప్రపంచానికి తెలిసేలా. చాలా సాంగ్ కూడా ఓపెనింగే ఉంటుంది, ఫస్ట్ సాంగ్ తోటే స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే నేను దాదాపుగా ఇండస్ట్రీకి వచ్చి కూడా 35 years అవుతుంది ఇండస్ట్రీలో. చైర్మన్ నుంచి డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుంచి ఇటు వచ్చినాను. దాదాపు 44 మూవీస్ చేసినాను ఇప్పటికీ. సూపర్ స్టార్ కృష్ణతో కూడా చేసినాను, సర్దార్ పాపన్న అని. ఉదయ్ కిరణ్తో చేసిన జోడీ నెంబర్ 1 అని. నలుగురం కలిసి నీకోసం అనేది రవితేజతో సినిమా చేసినాం. అట్లా చాలా సినిమాలు చేసినాం. ఒకటి సినిమా నేను హీరోగా చేసిన ఉన్మాది అని. ఇవన్నీ ఇన్ని చేసినాం. 9 సినిమాలు డైరెక్షన్, ఇది 9వ సినిమా డైరెక్షన్. ఇది 9th మూవీ. ఓకే. ఇలాగా ఎంతో మందికి థియేటర్లు ఇప్పించడం జరిగింది, ఎన్నో సినిమాలకు రిలీజ్ చేయడం. నిన్న కూడా నిమ్మకాయ అన్న సినిమాకి ఓపెనింగ్ పోయినాం గెస్ట్గా. అట్లా ఎన్నో సినిమాలు. ఇట్లా మీరు తీస్తూనే ఉండాలి. ఇంకా అలా క్యారెక్టర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. కిరణ్కు అక్సాకు చాలా పెద్ద పేరు వస్తుంది, ఎందుకంటే బాగా చేశారు వీళ్ళిద్దరు. క్యారెక్టర్స్ బాగుంటాయి, యాక్టింగ్ కూడా బాగా చేశారు. అలా అని మా తులసి కూడా క్యారెక్టర్గా చాలా బాగా చెప్తుంది, డైలాగులు అవైనా చాలా బాగా చెప్తుంది. ఆమె స్టేజ్ ఫియర్ ఏంటంటే స్పీచ్లు కూడా జర కొంచెం డల్ కానీ డైలాగులు చెప్పే కదా. ఫస్ట్ టైం తను ఫేస్ చేస్తుంది కదా కెమెరా కానీ ఇంటర్వ్యూస్ కానీ, సో స్లోగా అలవాటు అవుతుంది. వీళ్ళిద్దరు ఆ సినిమాలో ఫ్రెండ్స్, నిజంగా కూడా ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళిద్దరు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మీ 1 minute డైలాగ్ అన్నారు కదా, అది ఒక్కసారి మా కోసం చెప్తారా? ఓకే, రైట్. అది యాక్చువల్గా హీరోయిన్ అలా రౌడీస్ అల్లరి చేస్తుంటే హీరో భీముడి గెటప్ చూశారు కదా, చూసాము. అదే భీముడి గెటప్ లో డైలాగ్ వెనక కూడా ఉంది. భీముడి గెటప్ లో డైలాగ్. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబర్ది నిరలోహిత కవచి కఠోర శివరాంతక వృషాంక వృషభారుడో భస్మోర్దులిత విగ్రహ సామప్రియ స్వర మయి శ్రై మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోమ సూర్యాగ్నిలోచన హవ్రియజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యయుతో దుర్దృశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిజన్ వా గిరిప్రియాయ కుర్తివాసా పురారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతిస్తాన్ బోధిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విధవ్యగ్రోదాక్ష ద్వార హరో హర భగనేత్ర విధవ్యక్త శాస్త్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తరగ పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నా స్తోత్రం శతం శ్రీ స్తోత్ర శతనామ స్తోత్రం సమత్ ఓం నమః శివాయ. వావ్, ఆసమ్. అసలు ఆ డైలాగ్ కోసమైనా మూవీ చూడాలి. ఎలా ఉంది నిజంగా, అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అన్నారు కిరణ్, ఇది నీకు చాలా మంచి పేరు వస్తుంది. ఏంటంటే అలాంటి డైలాగ్ ఇప్పుడు మామూలు నార్మల్ డైలాగ్స్ చెప్పడానికి కొత్త హీరోస్ వస్తున్నారు. 2 lines 3 lines డైలాగ్ చెప్పడానికి కూడా మెమరీ ఉన్నది. మెమరీ కాదు, చుట్టూ ఎన్ని టేకులు తీసుకుంటారు మీరు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే ఆ టాలెంట్ చాలా మందికి ఉండదు. చాలా బాగా. ఇంకొకటి వాయిస్ లో బేస్ కూడా చాలా బాగుంది కదా, తన ఎక్స్ప్రెషన్ విత్ నిజంగా ఇట్లా చాలా బాగుంది. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్కరిని బాగా సెలెక్ట్ చేసుకో, ప్రతి ఒక్కరు టాలెంటెడ్ పర్సన్స్ ఇక్కడ. మీరు సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా అందరు ఖచ్చితంగా చూడాలి. మంచి సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ట్రైలర్ చూసి ఎవరు మోసపోకండి. సో
Confuse అవ్వకండి. కన్ఫ్యూజ్ Confuse అవ్వకండి. అవ్వకండి. సో ఒక్కటి ఇప్పుడు మీరు మూవీ చూడాలి ఆడియన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా మూవీ చూడాలి అని ఎందుకు చెప్తున్నా అంటే జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. ఒక చరిత్ర సృష్టించాలి అంటే మనం ఒక దీక్ష తీసుకోవాలి, ఒక ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ప్యాషన్ ఉంది, మీకు ఒక లైఫ్ ఒక ఏం ఉంటుంది కదా. ఈ మూవీ చూడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకంటూ ఒక ఏం లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకొని దీక్షగా చేసి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతారు. మా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. ఓకే సార్, మీరేం చెప్తారు? అంటే అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన మూవీ ఇది. అంటే ఏజెస్, పిల్లలు కానీ, మిడిల్ కానీ, ఏజ్డ్ కానీ, ఆల్ పర్సన్స్ అంటే ప్రతి మనిషికి అరే నాకు ఇది జరిగింది, ఇలా ఉంటుంది అనే ఫీల్ కలుగుతుంది. అంటే ఇలా చేస్తే మనం జరిగిన వాళ్ళు అరే ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఫీల్ కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అన్ని ఏజ్ల వాళ్ళు చూడొచ్చు సినిమాని, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బాగుంది అంటేనే వెళ్తారు బయటకు, నవ్వుతూ వెళ్తారు బయటకు 100%. నేనేం చెప్పాలి అని చెప్పేశారు కదా ఆల్రెడీ. మా సార్ చెప్పేశారు, కిరణ్ గారు చెప్పేశారు. సో ఆబ్వియస్లీ ఆర్కే దీక్షలోనే మీకు తెలుస్తుంది, దీక్షతో మనం ఏదైనా లైఫ్లో ఏం పెట్టుకుంటే సాధిస్తాం తప్పకుండా. సో దానికోసమైనా ప్లీజ్ డూ వాచ్. అందరూ బాగా డూ వాచ్ బికాజ్ ఐ హావ్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్. అందరూ దీక్షను చూసి మమ్మల్ని ఆదరించండి అని చెప్పు అంతే. అంతే. అందరూ మూవీ చూసి మూవీని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వాళ్ళ మాటల్లోనే ఆర్కే దీక్ష టీం తోటి దీక్ష చేసి మరీ సంపాదించుకున్నారు చిన్న మూవీస్ అని చెప్పేసి. బట్ వాళ్ళ మాటల్లో వాళ్ళ డైలాగ్స్ చూస్తే ఈగర్గా చూడాలనిపిస్తుంది. డెఫినెట్గా చూడండి. July 3rd రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్, గవర్నమెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి దీంట్లో మనకు కనిపిస్తుంది. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.